ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, బిడ్డ నీకు శుభాకాంక్షలమ్మా. ఊహించని శుభవార్తను నువ్వు వినబోతున్నావు. నాపై నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను అని అనుకు మనకు బాబాగారి సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. బిడ్డ, నువ్వు ఒక ఊహించని శుభవార్తను వినబోతున్నావు. ఇలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాపై నమ్మకం ఉంటే కనుక నేను చెప్పే ఈ మాటలు నీకు బాగా అర్థమవుతాయి. నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను కదా, నువ్వు ఎప్పుడు కూడా కంటతడి పెట్టొద్దు అని. నేను నీకు ఏదైనా మాట ఇస్తున్నాను అంటే అది నీకు ఖచ్చితంగా జరిగే తీరుతుందని చెప్తున్నాను. నువ్వు ఇన్ని కష్టాలలో ఉన్నా కూడా నువ్వు నన్ను తలుచుకుంటూ ఉన్నావు కదా. నీ కీర్తనలను, నీ మాటలను, నీ బాధను నేను ఎలా విననని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. నువ్వు ఏదైతే ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావో వాటన్నిటి నుండి నీకు విముక్తి కలుగుతుందని నేను నీకు మాటిస్తున్నాను. బిడ్డ, నేను నీ పట్ల కఠినంగా ఉన్నానని నువ్వు బాధపడుతున్నావు కదా. నేను ఏం మాట్లాడినా సరే, ఏం చేసినా అది నీ మంచి క్షేమం కోసమే చేస్తున్నానని నువ్వు గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డలను బెదిరించి, బతిమలాడో, ఒక దెబ్బ వేసో లేదా గారం చేసో ఏదో ఒక రకంగా పిల్లల భవిష్యత్తును ఒక మంచి దారిలోకి పెట్టాలని ప్రయత్నిస్తారు కదా. మరి నేను కూడా అలానే. నువ్వు నన్ను నీ తండ్రి స్థానంలో నిలబడి ఏదో ఒక విధంగా మంచి చెడ్డలు చెప్పి నీ భవిష్యత్తుని నిర్ణయించాలని నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. తల్లిదండ్రుల మాట లెక్క చేసిన వాళ్ళకి భవిష్యత్తులో ఎంతో ఉన్నతి కలుగుతుంది. ఎందుకంటే వారు నీ పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపిస్తూ నీ మంచి కోరుకునేవారు కాబట్టి నీకు అలా చెప్తారు. నువ్వు బాగుపడాలనే చెప్తారు. అదేవిధంగా నువ్వు నన్ను నీ తల్లిదండ్రుల స్థానంలో ఉంచావు కాబట్టి నేను కూడా నీ మంచి కోరే నీకు జీవితంలో ఎదగడానికి ఎటువంటి నడవడిక కావాలి, ఎటువంటి పద్ధతిలో వెళ్ళాలన్నది నీకు నేను తెలియచేస్తాను. నీకు నచ్చిన విధంగా చెప్పకపోతే అది నీకు కఠోరమైన మాటలాగే అనిపిస్తుంది. అది నీవే కాదు, ఎవరికైనా అంతే. వారు నన్ను ఏదైనా కోరినప్పుడు వారికి నేను ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తే నచ్చదు. ఆ పని జరగకపోయినా సరే వారికి నేను మీరు అనుకున్నదే జరుగుతుందని చెప్తే మాత్రం తెలియచేస్తే వారు ఎంతో ఆనందపడతారు. జరగని దానిని జరుగుతుందని నేను ఎలా చెప్పగలను? కొంచెం సమయం వేచి ఉండని చెప్తాను. కానీ నిజానికి అలా జరిగితే మీకంటే ఎక్కువ నేనే సంతోషిస్తాను కదా. ఎందుకంటే నా బిడ్డల సమస్యలు తీర్చడమే నా కర్తవ్యం కాబట్టి. మరి నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నేను నీ కష్టాన్ని చూడలేను అని మరి ఎలా అనుకుంటున్నావు చెప్పు. ఖచ్చితంగా నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నీ బాధలను, నీ కష్టాలను తొలగించడానికి నేను రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. మరి అలా జరిగినప్పుడు ఉపయోగం ఏముంది చెప్పు? మిమ్మల్ని ఆశలో ఉంచడం తప్ప. అలా జరగనప్పుడు నేను అటువంటి మాటలు చెప్పి మాత్రం ఏమి ప్రయోజనం ఉంటుంది? అందుకనే నేను నిజ నిజాలు గ్రహించి నడుచుకోండని చెప్తూ ఉంటాను. మీకు ప్రాప్తించే సమయం వచ్చే వరకు మీరు ఎదురు చూడవలసినదే. అయితే ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఖచ్చితంగా మంచి జరిగేలాగా చెప్తాను. అది మీరు కోరిన వెంటనే అయినా అవ్వచ్చు, ఒక్కరోజు ఆలస్యమైనా అవ్వచ్చు. అవి మీరు గుర్తుపెట్టుకోండి. నేను కఠినంగా ఉన్నాను, కఠినమైన సందేశం ఇస్తున్నానని మీరు భావించొద్దు. నాకు ఎటువంటి స్వార్థం ఉండదు. నాకు నా పిల్లలందరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. పేద ధనిక అనే భావన నాలో అసలు లేదు. నేను అందరినీ సమానంగా ఉంచడమే చేస్తాను. ఒకరిపై ఎక్కువ ప్రేమ చూపించి ఇంకొకరిపై తక్కువ ప్రేమ చూపించే రకం కాదు. అయితే వారిలో కొందరు దారి తప్పుతుంటే వారితో కొంచెం కఠినంగా నేను వ్యవహరిస్తాను. నేను అందరిపైన ఒకే రకమైన ప్రేమను కలిగి ఉంటాను. ఎవరైనా తప్పు పనులు చేస్తుంటే మాత్రం నేను కఠినంగా వాళ్ళ
పైన వ్యవహరిస్తాను. అది కూడా వారిని మంచి దారిలో పెట్టడానికి మాత్రమే. నన్ను అర్థం చేసుకొని నన్ను కొలిచే వారికి నేను ఖచ్చితంగా అర్థమవుతాను. నేను చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉంటుందని గ్రహించగలుగుతారు. కేవలం మీ సమస్యలు తీరడానికి నేను ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం అది మీకు చాలా భ్రమగానే మిగిలిపోతుంది. మీరు పూర్తిగా నన్ను నమ్మండి. నాపై దృష్టి ఉంచండి. నేను ఎక్కడో ఉన్నానని మీరు అనుకోకూడదు. నేను ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటూ మీ అడుగులు జాగ్రత్తగా పడేందుకు కృషి చేస్తూ ఉంటాను. ఏది జరగాలన్నా మీ నమ్మకం, శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది. నేను చేసే ప్రతి పని మీకోసమేనని గుర్తుపెట్టుకోవాలి. మీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ప్రతిదీ మీ జీవితంలో మీరు అనుకున్నట్లుగానే జరిపించే బాధ్యత నాది. నాపై పూర్తి విశ్వాసంతో నమ్మకం ఉంటే చాలు. అదే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నీకు ఎవరూ లేరని ఎందుకు అంతలా బాధపడుతుంటావు? అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకు ఏమీ కాడని అనుకుంటున్నావు కదా. నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను. నీ గురు స్థానంలోనే ఉన్నాను. నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నేను నీకు కనపడతాను. ఒక అక్కలా, ఒక తమ్ముడిలా, ఒక స్నేహితుడిలా, తండ్రిలా, తల్లిలా, గురువులా, బిడ్డలా, ఇలా నువ్వు ఏమి అనుకున్నా సరే నేను ఆ స్థానంలో ఉండి నీ బాధ్యతను నేను స్వీకరిస్తాను. నా బాధ్యత నిర్వర్తిస్తాను. మరి నువ్వు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు? నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు? నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండొద్దు. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నీకు అనుకూలంగా ఉండే రోజులన్నీ నీకు నేను తీసుకొస్తాను. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా నేను అందించే తీరుతాను. ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేర్చి నీకు ఆనందం కలిగించడం నా బాధ్యత కదా. నాది ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదే. ఒక నేస్తం వలె నీ సంతోషాన్ని స్వీకరించే బాధ్యత కూడా నాదే. అలాగే ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడం, సరైన సలహాలు ఇవ్వడం, మంచి మార్గంలో నడవాలని చెప్పడం ఈ బాధ్యత కూడా నాదే. ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడం అది కూడా నా బాధ్యతే కదా. ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ నేను నీ వెంటనే ఉంటాను. నీవు నన్ను గుర్తించడం లేదు అంతే. ఇంకెన్నడూ కూడా నీకు ఎవరూ లేరన్న బాధను నువ్వు పడవద్దమ్మా. ఆ ఆలోచన కూడా నేను మనసులోకి నువ్వు రానివద్దు. నీకు సకలం నేనే. నీకు నేను కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత నాది. ఎల్లప్పుడూ నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా నువ్వు కోరుకున్నటువంటి జీవితం పొందాలని, నీకు అన్ని బంధాలు దగ్గర అవ్వాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను అని బాబాగారు అయితే మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అనేటివి మన ముందు చెప్పడానికి వచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.